చేతులు కట్టేసి యుద్ధం అంటే ఎలా అని రాజాసింగ్ ప్రశ్నిస్తే 30 రోజుల్లో ఏం జరుగుతుందో మీరే చూడండి అంటున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క. తెలంగాణ రాజకీయం అంతా తమ చుట్టూనే తిరుగుతుందని, రాష్ట్రంలో భవిష్యత్ అంతా తమదేనని అంటోంది కమలం పార్టీ. నెల రోజుల తర్వాత ఏం జరగబోతోందో మీరే చూడండి అంటూ బాంబు పేల్చారు బీజేపీ అగ్రనేత. ఇంతకీ నెల రోజుల తర్వాత ఏం జరగబోతోంది? పార్టీ వ్యూహం ఏమిటి? తెలంగాణపై ఫుల్ ఫోకస్ పెట్టిన బీజేపీ అధిష్టానం ఎలాగైనా రాష్ట్రంలో పట్టు సాధించాలనే పట్టుదలతో పావులు కదుపుతుంది. ఇందులో భాగంగానే రాష్ట్ర ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ఇప్పటి వరకు పార్టీని వేధిస్తున్న అంతర్గత సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టే పనిలో పడ్డారు. పార్టీలో కీలక నేతలైన బండి సంజయ్, ఈటెల రాజేందర్ మధ్య ఉన్న విభేదాలను తొలగించి వారి మధ్య సయోధ్యను కుదిర్చి అలైబలై చేయించారు. రాబోయే నెల రోజుల్లో రాష్ట్ర పార్టీలో అన్ని సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టి లీడర్లందరినీ ఒకే తాటిపైకి తెచ్చేందుకు అభయ్ పాటిల్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. राष्ट्रीय अध्यक्ष जी नितिन नबीन जी यहाँ पे आके जो 3 दिन का उनका प्रवास है, उसके बाद में पार्टी में एक नई जान लाने का उनका जो प्रयास किया है उसका रिजल्ट भी बहुत आपको दिख रहे हैं. निश्चित रूप से आने वाले दिनों में पार्टी में का जो पॉलिसी है, जीएचएमसी का हो या आने वाले विधानसभा चुनाव, उसके लिए जो कमियां हैं उसको पूरा 2 महीने में जो भी है उसको हल करके पार्टी आगे बढ़ने की सोचे. उसी दिशा में हर कार्यकर्ता प्रयास कर रहा है. పార్టీ అంతర్గత సమస్యలు క్లియర్ అయిన వెంటనే బీజేపీ నెక్స్ట్ టార్గెట్ ఆపరేషన్ ఆకర్ష్. పార్టీ డోర్స్ అందరి కోసము ఓపెన్ చేస్తున్నట్టు అధిష్టానం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. తెలంగాణలో బలమైన నాయకులు లేని నియోజకవర్గాలను గుర్తించి అక్కడ ఇతర పార్టీల నేతలకు గాలం వేస్తోంది కమలం టీం. అధికార కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ కు చెందిన పలువురు కీలక నేతలు, మాజీ ఎమ్మెల్యేలు ఇప్పటికే బీజేపీతో టచ్లోకి వచ్చినట్లు సమాచారం. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడం కూడా ఈ చేరికల ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. డోర్స్ ఓపెన్ చేశాం కదా, నెల రోజుల తర్వాత చూడండి ఏం జరగబోతోందో అంటూ అభయ్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారాయి. संपर्क में है बीआरएस कांग्रेस से. अभी कतार लगेगी. 1 महीने के बाद में आप देख सकते हैं कि कितने लोग बीजेपी के जो दरवाजा अभी खटखटा रहे हैं, आपको समझ में आएगा. అదే సమయంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. బండి సంజయ్, ఈటెల రాజేందర్ మధ్య సయోధ్య కుదర్చడం మంచిదే, కానీ ఆ ఇద్దరు ఒక్కటైనంత మాత్రాన తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందా అని ప్రశ్నించారాయన. చాలా మంది సీనియర్ల పరిస్థితి ఏంటి అని సందేహాన్ని కూడా వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీలోని 3 మేయర్ స్థానాల్లో ఒక్కటైన బీజేపీకి వస్తుందా అని ప్రశ్నించారు. రామచంద్రరావు చేతులు కట్టేసి పని చేయమంటే ఎలా అంటూ ఆవేదన కూడా వ్యక్తం చేశారు. 3 మేయర్ సీట్ గెలుస్తాం అని స్టేట్మెంట్లు అయితే బాగా వస్తున్నాయి. 3 కాదు, ఒక్కటి కూడా కాదు. ఆ ఒక్కటి మేయర్ సీట్లో సగం గెలిచి చూపెట్టండి. ఆ 2-3లో ఉంది కదా ఈగోయిజం, ఆ ఈగోయిజంని పక్క పెట్టండి. లేకపోతే కేంద్రంకి వీళ్ళు ఈగోయిజం వల్ల, వీళ్ళు రాజ్యం వల్ల ఎంత డ్యామేజ్ జరిగింది పార్టీకి, అది కేంద్ర అధికారులకు చెప్పాలని మా రామచంద్రరావు గారికి నా ఒక రిక్వెస్ట్. అతి త్వరలోనే తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయంటూ టీవీ9 ఇంటర్వ్యూలో అభయ్ పాటిల్ కుండ బద్దలు కొట్టడంతో అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ క్యాంపులో అలజడి మొదలైంది. బీజేపీకి టచ్ లో ఉన్నది ఎవరు, రాబోయే రోజుల్లో కమలం గూటికి చేరబోయే నేతలెవరు అని ఉత్కంఠ మొదలైంది ఇప్పుడు.